హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా యమ్మీగా సింపుల్గా చేసుకునే నా స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రొటీన్గా ఎగ్తో చేసుకునే కర్రీసే కాకుండా ఇలా ఒక్కసారి బిర్యానీ ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా బిర్యానీ చేసుకునే పాట్ పెట్టుకుని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ బాయిల్ చేసుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుని వీటికి 2-3 ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో మంచిగా ఒకసారి అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ ఎగ్స్ పైన లేయర్ అనేది క్రిస్పీనెస్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 or 7 మినిట్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీలో ఇలా ఫ్రై చేసి వేసుకోవటం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, టేస్ట్ మాత్రం రెస్టారెంట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూసారు కదా, ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసుకుని పక్కన ఉంచుకున్నాం. సేమ్ ఇదే ఆయిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ చక్కగా మనకి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ అల్లం పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఈ టైంలోనే 2 టమోటాస్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని ప్యూరీ చేసుకోండి, గ్రేవీనెస్ కోసం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమోటాలని ప్యూరీ లాగా చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ టమోటా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని టమోటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ చూసారా ఇలా పైకి సపరేట్ అవ్వాలి. సో ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసే ముందు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 కప్పు పెరుగుని బాగా చిలకరించుకుని ఫ్రెష్ పెరుగు వేసుకోండి. రెస్టారెంట్ లెవెల్లో ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఉండలు అనేవి లేకుండా మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, అంతా చక్కగా గ్రేవీ కలుపుకున్నాము. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గ సాల్టు అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి కారం కూడా మన స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ కారం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అట్లాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా వీటికి పట్టేటట్లు ఈ గ్రేవీకి బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా, కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోవటం కోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయింది. ఈ టైంలో మనం ఉడికించి ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ కూడా ఈ మసాలా మంచిగా పట్టి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం మరొక స్టవ్ మీద ఒక బౌల్లోనికి మనం రైస్, ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కనుక డబుల్ క్వాంటిటీలో 4 గ్లాస్ వాటర్ తీసుకుని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి ఈ వాటరు బాగా మరగాలన్నమాట. ఈ ఎసర మరిగే టైంలోనే మనం బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ చూసారా బాయిల్ అవుతుంది. ఈ టైంలోనే ఒక 1/2 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారా రైస్ మంచిగా నానిపోయింది. ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది. ఈజీగా 15 మినిట్స్లో మనకి ఈ రైస్ 80% అయితే కుక్ అవ్వాలండి. వన్స్ మనం వాటర్లో రైస్ వేసాక స్టవ్ దగ్గరే ఉంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అంతా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా మనం రైస్ ఈ విధంగా స్టవ్ దగ్గరే ఉంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండే టైంలో మనం రైస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా ఉండాలంటే మనం ఒక మెతుకు పట్టుకుని చూస్తే 2 ముక్కలుగా అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో నేను ఇక్కడ
ఒక రైస్ మెతుకు పట్టుకుని చూపిస్తున్నాను చూడండి. అలా పట్టుకుని జస్ట్ అలా కట్ అవుతే మనకి మంచిగా ఉడికిపోయినట్లు. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ క్వాంటిటీ అంతా కూడా మనం పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసిన ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, అది తీసుకొని ఇందులోకి సో ఓపెన్ చేసేసి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. మస్ట్ అండ్ షుడ్గా ఎగ్ దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే రెస్టారెంట్ ఫీల్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా పైన అలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వాటర్ తీసేసి లైట్గా పైన స్ప్రెడ్ చేస్తూ రైస్ని కవర్ చేసుకోవాలన్నమాట. వీటిపైన చూసారా, మంచిగా ఈ పద్ధతిలో చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. సో రైస్ని కూడా మనం ఈవెన్గా అంతా కూడా పైన కవర్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, రైస్ చక్కగా బౌల్లోనికి వేసేసుకొని పైన మరొక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అట్లాగే కొంచెం పుదీనా, రైస్ ఉడికించిన వాటరు ఒక టీ గ్లాస్ తీసుకొని చుట్టుపక్కల వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పైన ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసుకుంటేనే ఏ బిర్యానీ అయినా కానీ రైస్కి పట్టి బాగుంటుంది. ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా లైట్గా వేసుకొని మూత పెట్టేసి ఎలాంటి ఎయిర్ బయటికి రాకుండా చక్కగా దమ్ పెట్టేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చూడండి పైన ఏదన్నా బరువు పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. చూసారా, రైస్ కూడా మనకి పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీ ఉంటుంది. ఎగ్ రైస్ సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్కి. ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, అంత బాగుంటుంది. సో ఇంట్లోనే సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇదే వేలో ట్రై చేసి చూడండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.